భారతదేశం నా మాతృభూమి. భారతీయులందరూ నా సహోదరులు, నా సహోదరిమణులు. మీ అందరికీ 77వ స్వాతంత్ర దిన శుభాకాంక్షలు. జాతి కులమత వైషమ్యములతో పరమత సహనం లేక దేశం రగులుతోంది. శాంతి భద్రతలు కరువయింది. మత హింసలతో నా మాతృదేశం కన్నీరు కారుస్తోంది. ఇంత ఘోర దుస్థితికి కారణం దేశ ప్రజలందరికీ తెలుసు. నివారించలేమా దేశమా? దేశం సుఖశాంతితో వర్ధిల్లాలి అంటే రాజ్యాంగాన్ని కాపాడాలి. ఆ సూత్రాలను నిజాయితీతో అమలు చేయగలగాలి. అట్టి మహోన్నత ఆశయంతో 77వ స్వాతంత్ర దిన సందర్భముగా నా మాతృభూమిపై ఉన్న భక్తితో ఈ కీర్తన సిద్ధపరిచి గౌరవనీయులైన ప్రధానమంత్రి మోదీ గారికి, గౌరవనీయులైన రాహుల్ గాంధీ గారి ద్వారా రన్ ఫర్ ఇండియా పక్షముగా ఈ దేశభక్తి కీర్తన అంకితం చేస్తూ ఉన్నాం. జై భారత్, జై హింద్. ప్రియమైన భారతదేశం నా దేశమా, ప్రియమైన భారతదేశం నా దేశమా, నా స్నేహమా, నా ప్రాణమా, నిన్నే ప్రేమిస్తూ ఉన్నాను. భవబంధమా నా భవదీయమా, నిన్ను చూసి గర్విస్తున్నాను. ప్రియమైన భారతదేశం నా దేశమా, ప్రియమైన భారతదేశం నా దేశమా. నీ ప్రేమతో హిందూ జీవన శైలి నేర్పావు, నీ ఆశతో లౌకిక రాజ్యం నీవు చేశావు. నీ ప్రేమతో హిందూ జీవన శైలి నేర్పావు, నీ ఆశతో లౌకిక రాజ్యం నీవు చేశావు. భిన్న మతాల సంగమమై, కుల మతాల సమ్మేళితమై, నమ్మిన దైవం తోడుగా సోదర భావ కుటుంబమై, భేదం భావం వైషమ్యాలు చూపని నీ ప్రేమ. నీకెవరు సాటి, లేరెవరు పోటీ, నా దేశమా. ప్రియమైన భారతదేశం నా దేశమా, ప్రియమైన భారతదేశం నా దేశమా. నీ సంకల్పంతో హిందూ జాతిగా దీవించినావు, నీ ఆశీర్వాదంతో అఖండ భారత్ సృష్టించావు. నీ సంకల్పంతో హిందూ జాతిగా దీవించినావు, నీ ఆశీర్వాదంతో అఖండ భారత్ సృష్టించావు. నింగి నేల హద్దుగా గనులు మనులు మాకిచ్చావు. పంచభూతాల సాక్షిగా సమతా మమతలు నేర్పించావు. సాధు సద్గుణ భక్తి ముక్తి చూపిన నీ మార్గం, నీలాంటి మనసేది
భారతదేశం నా దేశమా, ప్రియమైన భారతదేశం నా దేశమా, నా స్నేహమా నా ప్రాణమా నిన్నే ప్రేమిస్తూ ఉన్నాను. భవబంధమా నా భవదీయమా నిన్ను చూసి గర్విస్తున్నాను. ప్రియమైన భారతదేశం నా దేశమా, ప్రియమైన భారతదేశం నా దేశమా.